ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో కూంబింగ్ కొనసాగుతుంది. ఇటీవల భారీ ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో భద్రతా బలగాలు 5 రోజులుగా కర్రిగుట్ట కొండల్లోనే మకాం వేశారు. MY-17 హెలికాప్టర్లు, డ్రోన్లను ఉపయోగించి అడవిని జల్లెడ పెడుతున్నారు. అడవిని నలువైపులా చుట్టుముట్టిన భద్రతా బలగాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. ఈ ఆపరేషన్లో 3 రాష్ట్రాలకు చెందిన CRPF, బస్తర్ ఫైటర్స్, కోబ్రా, STF, DRG, తెలంగాణ నుంచి గ్రేహౌండ్స్, మహారాష్ట్ర నుంచి C-60 బెటాలియన్లు పాల్గొన్నాయి. మావోయిస్టులలో అగ్రనాయకులుగా ఉన్న దేవా, పాపారావు, హిడ్మా, దామోదర్ ఉన్నట్లు భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్. రాజేందర్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని తెలంగాణ సరిహద్దులో ఇంకా ఎన్కౌంటర్ అయితే కొనసాగుతుంది. 5 రోజులుగా కర్రెగుట్ట కొండల్లోనే భద్రతా బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. నక్సలైట్లకు సంబంధించిన CLGA బెటాలియన్ నెంబర్ 1 సంబంధించినటువంటి పెద్ద నాయకులు దేవా, పాపారావు, హిడ్మా మరియు దామోదర్ కూడా ఉన్నట్టు సమాచారంతో ఆ ప్రాంతాలపై పూర్తి స్థాయిలో పట్టు సాధించేందుకైతే తీవ్రంగా భద్రతా బలగాలన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నారు. MI-17 హెలికాప్టర్లు, డ్రోన్లు మరియు ఉపగ్రహాలను ఉపయోగించే నిరంతరం పరీక్షించే ఆయుధ సామగ్రిని కూడా వినియోగిస్తున్నారు. దట్టమైన అడవులు మరియు కొండలను దాటి నక్సలైట్ల నుంచి 4 వైపుల నుంచి కూడా భద్రతా బలగాలు చుట్టుముట్టే ఈ నేపథ్యంలో ఎన్కౌంటర్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. పెద్ద ఎత్తున అర్ధరాత్రి సమయంలో కూడా కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆపరేషన్ లో CRPF, బస్తర్ ఫైటర్స్, కోబ్రా, STF, DRGకి సంబంధించిన మెయిన్ టీమ్స్ అన్ని కూడా ఉమ్మడిగా ఆపరేషన్ చేపట్టాయి. తెలంగాణ నుంచి గ్రేహౌండ్స్ మరియు మహారాష్ట్ర నుంచి C-60 బెటాలియన్ కూడా ఈ భద్రతా బలగాలతో పాటుగా అక్కడ చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే వడదెబ్బ కారణంగా చాలా మంది కూడా జవాన్లు కూడా ఇబ్బంది అయిన తరుణంలో పెద్ద ఎత్తున బయట నుంచి కూడా బెటాలియన్ టీం తీసుకొస్తున్నారు. శనివారం నుంచి కూడా గత 5 రోజులుగా పెద్ద ఎత్తున ఈ రోజు శనివారం కావడంతో కొంత లోకల్ గా ఉన్నటువంటి మార్కెట్లు కూడా ఆపేశారు. లోకల్ గా ఉన్నటువంటి గ్రామీణ ప్రజలను కూడా బయటకు రావద్దని చెప్తున్నారు. రాత్రి నుండి ఉదయం వరకు కూడా పెద్ద ఎత్తున ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు కూడా ఆ ప్రాంతంలో కనపడ్డట్టుగా గ్రామస్తులు కూడా చెప్తున్నారు. హెలికాప్టర్ల చురుకైన కదలికలతో అప్డేట్ పెద్ద ఎత్తున ఉండే అవకాశం కూడా ఉండొచ్చు. నిన్న రాత్రి 10 గంటల వరకు కూడా ఎన్కౌంటర్ జరిగినట్టుగా చెప్తున్నారు. బాంబులు, కాల్పులతో, శబ్దాలతో గ్రామస్తులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. పోస్ట్ ఎలాంటి సమాచారం లేదా వీడియోలను కూడా తీసుకోవద్దని గ్రామస్తులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆపరేషన్ కీలక దశలోకి చేరుకుంది. 10 రోజుల పాటు జరిగే అవకాశం కూడా ఉన్నట్టుగా ఇప్పటికే పోలీసులు ధృవీకరించారు. పెద్ద స్థాయి చర్య జరిగే అవకాశం ఉన్నట్టుగా ప్రాంతంలో రెడ్ అలర్ట్ కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆపరేషన్ భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కొండలన్నీ కూడా చుట్టుముట్టాయి. కర్రెగుట్ట ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాలపై పూర్తి స్థాయిలో పోలీసులు అయితే చేజెక్కించుకున్నారు. ఇప్పటికే భద్రతా బలగాలన్నీ కూడా కొండలను చుట్టుముట్టి పూర్తి స్థాయిలో కూంబింగ్ కంటిన్యూ చేస్తున్నాయి. ఈ రోజు లేదా రేపటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడే అవకాశం అయితే ఉంటుంది. అయితే పోలీసులు కాల్పులు జరుగుతున్నాయని ధృవీకరించారు కానీ మావోయిస్టుల మృతుల మీద ఇంతవరకు అయితే ఎటువంటి అప్డేట్ రాలేదు. రాజేందర్. థ్యాంక్ యూ రవికిరణ్.